రైతు భరోసాపై అన్నదాతల్లో ఆందోళన నెలకొంది. పెట్టుబడి సాయంపై సర్కారుకు స్పష్టత లేకపోవడంతో గందరగోళం నెలకొంది. రిపబ్లిక్ డే నుంచి రైతు భరోసా నిధులు జమ కావాల్సి ఉండగా మరో 2 నెలలైనా పెట్టుబడి సాయం అందేలా కనిపించడం లేదు. సీఎం చెప్పినట్లు భరోసా కోసం 2 నెలలు ఆగాల్సిందేనా అంటూ అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతు భరోసా పథకం కింద రైతులకు అందజేసే పంట పెట్టుబడి సాయం పంపిణీ మరింత ఆలస్యమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. నిరుపయోగమైన భూములు, రైతుల వివరాల సేకరణలో గందరగోళమే ఇందుకు కారణమనే అభిప్రాయం వ్యవసాయ శాఖ వర్గాల్లో వ్యక్తమవుతున్నది. ప్రభుత్వం చేసిన ప్రకటన ప్రకారం ఈ నెల 26 నుంచి రాష్ట్రంలోని రైతులందరికీ రైతు భరోసా పంపిణీ ప్రారంభం కావాల్సి ఉన్నది. కానీ రైతు భరోసాపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రుల మాటలు ఉత్తవేనని తేలిపోయింది. సోమవారం కేవలం మండలానికి 1 గ్రామంలో మాత్రమే రైతు భరోసా పంపిణీ చేసింది. ఈ గ్రామాల్లోనూ రైతులందరికీ కాకుండా కొంతమందికి మాత్రమే ఇచ్చి మిగిలిన వారికి మొండి చేయి చూపినట్టు తెలిసింది. రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన గ్రామాల రైతులకు రైతు భరోసా ఎప్పుడొస్తుందనే అంశంపై స్పష్టత కరువైంది. దీనిపై ప్రభుత్వం కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు. రైతు భరోసా పంపిణీకి భూముల సర్వే అడ్డంకిగా మార్చినట్టు తెలిసింది. సాగు చేయని భూములపై సర్వే ముగియకపోవడం, ఆ వివరాలను ఎంట్రీ చేయటంలో ఆలస్యం కారణంగా రైతు భరోసా ఇవ్వలేకపోతున్నట్టు వ్యవసాయ వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రక్రియను పూర్తి చేసి గ్రామాల వారీగా ఆయా భూములను ఫ్రీజ్ చేసిన తర్వాతే రైతు భరోసా పంపిణీ ప్రారంభమవుతుందని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. గతంలో పనికిరాని భూములకు రైతు బంధు సాయం అందించారని, తాము ఆ భూములను రైతు భరోసా నుంచి తొలగిస్తామంటూ కాంగ్రెస్ సర్కార్ ప్రకటించింది. ఇందులో భాగంగానే ఏఈఓలు, రెవెన్యూ శాఖ అధికారులు కలిసి వారం రోజులుగా సర్వే నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు ఆ సర్వే పూర్తి కాలేదని తెలిసింది. ఇంకా కొన్ని పట్టణ ప్రాంతాల్లో సర్వే నిర్వహిస్తున్నట్టు సమాచారం. ఇప్పటి వరకు లెక్క తేలిన నిరుపయోగ భూమి 2 లక్షల ఎకరాలని, 3 లక్షల ఎకరాలని, 10 లక్షల ఎకరాలని అంటూ ప్రభుత్వం లీకులిస్తున్నది. అధికార లెక్క మాత్రం వెల్లడించలేదు. సర్వేలో గుర్తించిన పనికిరాని భూములను వెబ్సైట్లో ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఈ డాటాను క్షేత్రస్థాయిలో ఎంఆర్ఓ, వ్యవసాయ అధికారి ధృవీకరించి ప్రభుత్వానికి పంపించాలి. దానిని ఉన్నతాధికారులు ఆమోదించాలి. ఆ తర్వాత ఆయా భూములను గ్రామాల వారీగా ఫ్రీజ్ చేయాలి. రైతు భరోసాకు అనుకూల, వ్యతిరేకత భూముల వివరాలను రెవెన్యూ శాఖ నుంచి వ్యవసాయ శాఖకు పంపించాలి. అప్పుడు వ్యవసాయ శాఖ ఆర్థిక శాఖతో సమన్వయం చేసుకుని రైతు భరోసా డబ్బులు విడుదల చేయాలి. కాంగ్రెస్ సర్కార్ వానాకాలం రైతు భరోసాను ఎగ్గొట్టింది. ఈ యాసంగికైనా రైతు భరోసా వస్తుందో రాదో అనే ఆందోళన రైతుల్లో నెలకొన్నది. ఈ నెల 26న రైతు భరోసా ఇస్తామంటూ ప్రభుత్వం ప్రకటించడంతో రైతులు ఆశగా ఎదురుచూశారు. చివరకు నిరాశే మిగిలింది. బీఆర్ఎస్ హయాంలో మాదిరిగా తొలి రోజు ఎకరం రైతులకు రైతు భరోసా జమ చేసి ఉంటే 22.55 లక్షల మంది రైతులకు రైతు భరోసా జమయ్యేది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం 4.41 లక్షల మందికి మాత్రమే రైతు భరోసా జమ చేసింది. మిగిలిన 18.14 లక్షల మంది రైతులకు తొలి రోజు రైతు భరోసా జమ కాలేదు. దీంతో 26న రైతు భరోసా నిధులు వస్తాయని ఎదురుచూసిన ఎకరం లోపు రైతులకు నిరాశే ఎదురైంది. ఆదివారం 2 పథకాల ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ పథకాలను మార్చి 31 వరకు పూర్తి చేస్తామని ప్రకటించారు. సీఎం వ్యాఖ్యల వెనుక భారీ ప్లానున్నదని, 4 పథకాలను ఇప్పట్లో అమలు చేయటం కష్టమేననే విషయాన్ని పరోక్షంగా చెప్పారనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. రైతు భరోసాను కూడా రైతులందరికీ పంపిణీ చేయటానికి మార్చి 31 వరకు సమయం తీసుకుంటారనే చర్చ జరుగుతున్నది. దీంతో రైతులు రైతు భరోసా కోసం మరో 2 నెలలు ఎదురుచూడక తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.